అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ పెరుమాన్ల రామకృష్ణ. ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, స్థానిక శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. మేము మాదిగ హక్కుల దండోర తరపున రాష్ట్ర అధ్యక్షులు సునీల్ గారి ఆధ్వర్యంలో, ఇక్కడున్న స్థానికులు విజయన్న మిగతా పెద్దలందరి ఆధ్వర్యంలో మేము దీన్ని సందర్శించినప్పుడు ఒక చిన్నపాటి అడవిలాగా ఉండే ఈ ప్రాంత అభివృద్ధి, ఈ లెదర్ పార్క్ అభివృద్ధి ద్వారా జరుగుతుందని స్థానిక శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గారి దృష్టికి మా మాదిగ హక్కుల దండోర తరపున కాంగ్రెస్ పార్టీ లీడర్గా మేము తీసుకుపోవడం జరిగింది. వెంటనే స్థానిక శాసనసభ్యులు స్పందించి ఈ లెదర్ పార్కును అప్పుడున్న ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వినోద్ గారు వీళ్ళందరూ ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు దాన్ని ఫ్యాక్టరీ రూపంలో తీసుకొచ్చి బాధ్యత నాది అని మాకు హామీ ఇవ్వడం జరిగింది. హామీతో పాటుగా ఈరోజు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం, పనులు కూడా ప్రారంభమైనాయి. 20 సంవత్సరాల క్రితం, 15 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ ప్రారంభం చేస్తే గత ప్రభుత్వంలో దిక్కులు తోచని పరిస్థితులలో ఒక్క రూపాయి కూడా కేటాయించని కేసీఆర్ గారు మాదిగల పట్ల చిన్న చూపు, మాదిగలను ఇంకా అంటరాని వారిగానే చూసుకుంటూ మాదిగలను డెవలప్మెంట్కు చూసుకోవాలని పరిస్థితిలో కేసీఆర్ గారు మమ్మల్ని తయారు చేస్తే, మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కృతనిశ్చయంతో ఈరోజు రాష్ట్రంలోని లెదర్ పార్కులు అన్నిటి కూడా ఓపెన్ చేసే విధంగా ఈరోజు మొదటి అడుగు ఇక్కడ పడడం చాలా ఆనందంగా ఉంది. ఇదే లెదర్ పార్క్ స్ఫూర్తిగా తీసుకొని మిగతా లెదర్ పార్కులు అన్నీ కూడా మేము తిరిగి దాని నివేదిక కూడా సమర్పించడం జరిగింది. ఎండి గారిని కలవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి అక్కడ పిల్లి మాణిక్యరావు గారిని కూడా కలిసి అక్కడున్న పరిస్థితులన్నీ కూడా అవగాహన చేసుకోవడం జరిగింది. వాటన్నిటిని కూడా ఇంప్లిమెంట్ చేయాలని ఆఫీసర్ని కలవడం జరిగింది. డైరెక్టర్ మల్సూర్ గారిని కూడా కలవడం జరిగింది. నిన్న అడ్లూరు లక్ష్మణన్న గారిని కూడా కలవడం జరిగింది. పరిశ్రమల సెక్రటరీ జయేష్ రంజన్ గారిని కూడా కలవడం జరిగింది. మంత్రి శ్రీధర్ బాబు గారికి కూడా మా విన్నపం చేసుకోవడం జరిగింది. వేం నరేందర్ రెడ్డి సలహాదారు కూడా మేము విన్నవించుకోవడం జరిగింది. మాదిగ హక్కుల దండోర ఈ రాష్ట్రంలో అన్ని లెదర్ పార్కులను సందర్శించి అది ఓపెన్ అయ్యే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ మీ వెంట ఉంటుందన్న, మాదిగలందరూ కూడా తోడుండి మాదిగల అభివృద్ధే లక్ష్యంగా మాదిగలను అన్ని విధాలుగా ఆదుకునే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడికి ఆఫీసర్స్ కూడా రావడం జరిగింది. సార్కు ధన్యవాదాలు. ఇంత ఇనిషియేషన్ చేసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు కృతజ్ఞత తెలియజేస్తున్నాం సార్. ఇక్కడ తయారయ్యే ప్రతి వస్తువు కూడా అన్ని చుట్టుపక్కల ఉన్న స్కూళ్ళు కానీ, కాలేజెస్ కానీ, అన్ని గవర్నమెంట్ సంస్థలకు, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, బెల్టులు కానీ